హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. షాప్ నుంచి వచ్చేసరికి 8:30 అయిపోయింది. వర్షం వస్తుంది. ఇంకా ఇంట్లో పిల్లలు అయితే పానీపూరి చేయి మమ్మీ అని అడుగుతున్నారు. మార్నింగ్ అయితే పప్పు చేశాను కర్రీ. సో ఇంకా పప్పు ఉంది కదా అనేసి నేను కూడా కొత్తిమీర కూడా ఇంట్లో ఉందనేసి నేనైతే పానీపూరి చేయడానికి రెడీ అయిపోయాను. హోమ్ మేడ్ పానీపూరి తయారు చేయడం ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోలో చూస్తానని మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీనికోసం అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే కొత్తిమీర కడిగేసి కట్ చేస్తున్నాను సన్నగా. అలానే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే చాకుతో కోయడం రాదండి అసలు. ఎప్పుడైనా కట్ చేయాలి అంటే జస్ట్ ఒక నిమ్మకాయ కానీ ఏదైనా యాపిల్స్ కానీ అలాంటివి కట్ చేయాలంటే చాకు వాడతాను, కానీ కూరగాయలు కట్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా నాకు కత్తిపీట ఉండాల్సిందే. మంచిగా కూర్చొని ఇంకా అన్నీ వాటర్ అవన్నీ దగ్గర పెట్టుకొని కూరగాయలు కడుగుతూ కోస్తానమాట. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. పానీపూరికి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓపిక్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసిన ప్రతిసారి కూడా నాకు ఒకటి గుర్తొస్తుందండి. అదే చెప్తున్నాను నానికి. నానియే వీడియో తీస్తున్నాడు. మా పెద్ద బాబు నేను ఉల్లిపాయలు కట్ చేస్తుంటే వాడి చిన్నప్పుడు అసలు ఉల్లిపాయలు ఎందుకు తెచ్చావని వాళ్ళ డాడీ మీద గొడవ పడేవాడు అనమాట. మమ్మీ ఏడుస్తుంది, నువ్వు ఉల్లిపాయలు తీసుకురావడం వల్లే, ఆ ఉల్లిపాయలు కట్ చేయడం వల్లే మమ్మీ ఏడుస్తుంది అని చెప్పేసి ఉల్లిపాయలు అనేవి నువ్వు ఇంట్లోకి తీసుకురావద్దని గొడవ చేసేవాడు. ఎప్పుడు సరుకులు తెచ్చినా ఉల్లిపాయల వరకు దాచిపెట్టేసి తర్వాత నేను సరుకులు అనేవి సర్దుకునేదాన్ని అనమాట. అదే చెప్తుంటే నవ్వుతున్నాడు అనమాట. ఇప్పుడు అలా ఏడవన్లే, పెద్ద అయిపోయా కదా, ఉల్లిపాయలు కట్ చేస్తే కన్నీళ్ళు వస్తాయని నాకు కూడా తెలుసు, ఇంకా చిన్నపిల్లోడు కాదు అని అంటున్నాడు మా నాని. ఇంకా సో ఇలా ఉల్లిపాయలు అయితే నేను ఒక పెద్దవి 2 తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పానీపూరికి. తర్వాత ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేనైతే ఒక 10 దాకా వేసాను అనమాట. అంత ఘాటు లేవు మా పచ్చిమిర్చి అయితే మేము తెచ్చినవి. అలాగే ఘాటు ఉండేవి అయితే ఒక 5 సరిపోతాయండి. అలాగే ఎక్కువ మంది జనం ఉన్నదాన్ని బట్టి కూడా మనం స్పైసీనెస్ కోసమే కాబట్టి మిర్చి అనేవి చూసి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసి ఆ పచ్చిమిర్చి వరకు మిక్సీ పట్టాలండి. అల్లం ఉంటే అల్లం కూడా ఒక చిన్న ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, కానీ ఇంట్లో సమయానికి అల్లం లేదు, సో ఇంకా నేనైతే వేయలేదు. అలాగే ఆ పచ్చిమిర్చిలోనే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం గ్రైండ్ అవ్వకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని అయినా సరే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి అర్థమైపోతుంది ఎంతవరకు మిక్స్ అయిందనేది, గ్రైండ్ అనేది ఎంతవరకు అయిందనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసి దానిలోకి స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. ఎందుకంటే అట్లా రఫ్గా ఉంటే బాగుంటుందండి రసం. అందుకని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి, టీ గంట పెద్దది ఉంటే దాన్ని తీసుకొని మనం వడకట్టామంటే మంచి నీట్గా వస్తాయన్నమాట వాటరు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ట్రైన్ చేస్తాను ప్రతిసారి. ఎందుకంటే ఆ పలుకులు ఉంటే ఇంకొంచెం మంటగా ఉంటుంది, పిల్లలకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట తినడానికి. అందుకని నేనైతే ఎప్పుడు ఇలానే వడకడతాను. మీకు కూడా అలా ఇష్టం ఉండకపోతే ఇలా వడకట్టుకోవచ్చు. లేదు అలా మిక్సర్లో ఉన్నటువంటి ఆ మిక్సింగ్ అంతా బాగుంటుంది అని ఉంచుకోవాలి స్పైసీగా అంటే ఉంచేసుకోవచ్చు. తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టాను కదండి, ఫస్ట్ వీడియోలో చూపించాను మీకు. అలాగే ఆ చింతపండు అంతా రసం అంతా పిండేసుకొని మనం ఇప్పుడైతే పచ్చిమిర్చి లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్లోనే ఇది కూడా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి, కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలియబెట్టుకొని మనం సాల్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఆ స్పైసీనెస్కి తగ్గట్టు సాల్ట్ ఉండకపోతే గొంతు మంట వస్తుంది తిన్న తర్వాత. అందుకని పిల్లలు ఎక్కువ మంటగా ఉంటే మళ్ళీ తినలేరు కదండి, ఇంత చేసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఒకసారి ఉప్పు సరిపడా, కారము, ఆ పులుపు అనేవి సరిపోని ఉన్నాయో లేవో అని చూడాలి. పచ్చి పులుసులా ఉంటుంది అనమాట టేస్ట్. కాబట్టి ఒకసారి టేస్ట్ చేసుకొని మనం కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు. లేదంటే కొంచెం మంటగా అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం చింతపండు అనేది ఇంకొకసారి పిండేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పైన అయితే కొత్తిమీర జస్ట్ గార్నిష్ కోసం అలా వేసాను అనమాట. 4 ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపాను చూడడానికి బాగుంటుందనేసి. ఈ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ పులుసు పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వడియాలు వేయించుకోవాలండి. తర్వాత లాస్ట్ ప్రాసెస్లో పప్పును వేడి చేసుకోవాలన్నమాట. ముందే పప్పు వేడి చేస్తే చల్లారిపోతుందండి, అప్పుడు టేస్ట్ కూడా మనకు అర్థం అవ్వదు. అందుకనేసి లాస్ట్లో పప్పు అనేది హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ కుక్ అయినటువంటి పప్పే కాబట్టి
జస్ట్ వేడి చేసుకుంటే చాలు, కొంచెం ఉప్పు కారం వేసుకొని వేడి చేస్తే చాలు. అది కూడా చూపిస్తాను వీడియోలో. ఇవైతే పానీపూరి ప్యాకెట్ అనమాట. ఇది బయట మనకు మార్కెట్లో దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో. 250 గ్రామ్స్ 30 రూపీస్ ఉందన్నమాట. ఇలాగా ఆయిల్ హీట్ అయింది లేదో ఒక్కసారి ఆ పూరి అనేది చెక్ చేస్తే మనకు అర్థమైపోతుందండి. అది పొంగకపోతే ఇంకా వేడి రావాలన్నట్టు ఆయిల్. ఎందుకంటే మామూలు నార్మల్ వేడి కంటే ఇంకొంచెం ఎక్కువ రావాలన్నమాట. మనం తాలింపు వేసే వేడి అయితే సరిపోదండి. అలాగా వేడి ఉంటేనే మనకి ఇలా బాల్ లాగా తయారవుతుంది అనమాట పానీపూరి. ఇంక ఇప్పుడు వేడి వచ్చేసిందని అర్థమైపోయింది కాబట్టి ఎక్కువ వేసేస్తున్నాను అనమాట. ఇలా ఒక 10 ఒక్కసారి వచ్చేలాగా స్టెప్ బై స్టెప్ అనేది ఏం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పానీపూరి అని పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పప్పునంటే ప్రత్యేకంగా ప్రిపేర్ చేసుకునేది ఏమి ఉండదండి. చూడండి బాల్స్ లాగా ఎంత రౌండ్గా వస్తున్నాయో. మంచి సరిపోను వేడి ఉంటే అలా పొంగుతాయండి, లేకపోతే చప్పబడిపోతాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ పప్పు అయితే చేశానని చెప్పాను కదండి. ఆ పప్పు ఉండటం వల్ల ఇప్పుడు పానీపూరి అని వీళ్ళు గోల్ చేస్తున్నారు. సో ఇంకా పప్పునైతే వేరే కళాయిలోకి తీసుకొని అందులోనే కొంచెం కారం, అంటే స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట. రైస్ కంటే కూడా స్పైసీగా ఉండాలనేసి అందులో ఈరోజు మార్నింగ్ పప్పు చేసినప్పుడు పిల్లలు అన్నారనమాట, పచ్చిమిర్చి మంట ఉంటాయేమోనని నేను ఒక 5-6 వేసి కారం అనేది కొంచెం తక్కువ వేసాను అనమాట. రైస్లోకి సరిపోలేదు మమ్మీ కారము, ఇప్పుడైతే వెయ్యని అడిగాడు మా నాని. అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నాను అనమాట పప్పుని. ఆల్రెడీ ఉడికిన పప్పే కాబట్టి లైట్గా వేడైతే సరిపోతుందండి. ఇంకా రసము, అలానే ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే పానీపూరి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే లాస్ట్లో పప్పు ప్రిపేర్ చేసుకుంటే మనం బాగుంటుంది. సరిపోని వేడి సరిపోతుంది అనమాట. లేకపోతే ముందే పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. అలాగని వేడి మీద కూడా తినలేం కాబట్టి మనం ఇవన్నీ చూసుకొని అవన్నీ అక్కడ సర్దుకొని సర్వ్ చేసుకునేసరికి హీట్ అనేది మీడియంగా మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట, సరిపోని వేడి అనేది. సో పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేసి ఇంకా మధ్య రూమ్లోకి అయితే వచ్చేసి మీకు ఈ పానీపూరి అనేది డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. చూడండి, ఒక ప్యాక్ వచ్చేసి అన్నీ వస్తాయి అనమాట. మినిమం 100 ఉంటాయి. ఇంకా ఒక ఫ్యామిలీ ఫుల్గా తినేయచ్చు అనమాట. ఒక ప్లేట్ 2 ప్లేట్లు చూసుకుంటూ తినకుండా ఎన్ని కావాలంటే అన్నీ తినొచ్చు అనమాట. కడుపు నిండిపోతుంది అనమాట ఒక ఫ్యామిలీకి. సో మా వాళ్ళైతే అసలు ఎంత ఆరాటంగా రెడీగా ఉన్నారో, ఈవెన్ మా సార్తో సహా మంచి హ్యాపీ ఫీల్ అయిపోయి, క్లైమేట్ అంతా కూల్గా ఉంది కదా, వేడివేడిగా పప్పు అనేది రెడీ చేసి పానీపూరి రెడీ చేసరికి ఇంకా మా వాడు టీవీ రిమోట్ ఎక్కడుందని వెతుక్కోలేక అల్లాడుతున్నాడు. ఇంకా టీవీలో మంచి సాంగ్స్ పెట్టుకొని పానీపూరి తింటుంటే మామూలుగా ఉండదు మమ్మీ అనుకుంటూ చెప్తున్నాడు అనమాట. మా సార్ హాయ్ చెప్తున్నారండి మీ అందరికీ. సో ఇంకా పానీపూరి చేసిన తర్వాత ఫస్ట్లో కొంచెం ఆయిల్ అనేది వేడి రానప్పుడు అవనేది పేలలేదు కదా, మంచిగా పొంగలేదు. అలా సతుగ్గా ఉన్నాయి వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే కొంచెం వేపేసి వాటిని ఇలాగా నలిపేసి పప్పులో అయితే కలిపేస్తున్నాను. కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటాయి బాగుంటుందని. సో ఇంకా అవి అలాగ అయితే మాత్రమే కలుపుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. నేనేదో ఉన్నాయి కదా అనేసి కలుపుతున్నాను అనమాట. ఫస్ట్లో వేడి రాకముందు పొంగనం అనమాట అవి. ఇంకా తర్వాత ఇప్పుడైతే ఆ పానీపూరి అనేవి ఇట్లా రంధ్రాలు చేసుకొని, చూడండి నేను ఎట్లా హోల్ చేస్తున్నాను. అలా హోల్ చేసుకొని ఆ హోల్లో పప్పు, అలాగే కొత్తిమీర, ఆనియన్స్ పెట్టేసి రసం యాడ్ చేసి తింటే ఉంటుంది అస్సలు మైండ్ బ్లోయింగ్ టేస్ట్. పానీపూరి అనేది అలవాటైపోతే అస్సలు ఉండలేమండి, కంట్రోల్ చేసుకోలేము. పానీపూరి అని పేరు వింటేనే నూరు ఊరిపోతుంది అనమాట. సో నేనైతే ఈ మధ్య ఇంట్లో ప్రిపేర్ చేయడం అలవాటు చేసుకున్నాను. బయట అంటే వాతావరణం బాగాలేదు, అలాగే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటనేసి కొన్ని వీడియోస్ చూసిన తర్వాత పిల్లలు వద్దు అంటున్నారనేసి నేను ఇంకా మా మూడో అక్క బాగా ప్రిపేర్ చేస్తుందండి పానీపూరి. సో అక్కని చూసి నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేయడం అయితే మొదలెట్టాను. ఇంకా ఇంట్లో చేసిన తర్వాత వీళ్ళు కూడా మంచిగా 4-5 ప్లేట్లు తినేస్తున్నారు అనమాట. సో ఇంకా అందరు సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇంట్లో చేసిన వాటికి. ఇంకా నేను కూడా కొంచెం ఓపిక చేసి ఇంట్లోనే చేయడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఇక ఉదయం పప్పు చేసినప్పుడు ఈవినింగ్ తప్పనిసరిగా పానీపూరి అడుగుతున్నారు పిల్లలు. ఇంకా నాకు ఒక్కొక్క రోజు ఓపిక ఉండకపోతే ఇంకా చపాతీ చేసేస్తున్నాను అనమాట. ఏదో రకంగా వాళ్ళైతే లాగిచ్చేస్తున్నారు. సో ఇంకా పానీపూరి ఫైనల్గా ఇలా డెకరేట్ చేసేసాను అనమాట. ఇంకా రెడీగా ఉన్నారనమాట. ఎవరిని ఎప్పుడు తినమంటానా, 1 2 3 స్టార్ట్ అని, ఎప్పుడు నేను రెడీ చెప్తానా అని, వీడియో కోసం స్లో చేస్తున్నానని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముగ్గురు కూడా ఇంకా రెడీ చేస్తున్నా చూడండి.
పానీపూరి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. అసలు ఎంత కంగారు పడిపోతున్నారో, ఎలా ఉందని నేను అడగకముందే చెప్పేస్తున్నారు బాగుంది బాగుందని. సో ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట. నేను వీడియో కోసం ఇదంతా స్పీడ్గా పెట్టేసి చేశాను కాబట్టి మనకు 15 మినిట్స్లో అయిపోతుంది. కానీ మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ ఓపిక చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా పానీపూరి కడుపు నిండా తినొచ్చు, టేస్టీగా తినొచ్చు, హెల్తీగా తినొచ్చు అనమాట. మన ఇంట్లో చేసుకున్నవి ఏమైనా సరే హెల్తీగా ఉంటాయి కదా. ఎందుకంటే బయట నుంచి కొన్ని కొనుక్కొచ్చుకుంటాము, కానీ అన్నీ బయట నుంచే తినడం వల్ల కూడా ఆరోగ్యం పాడైపోతుంది కదండి. అందుకని ఎక్కువ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికే మేము కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. సో ఇంకా బిట్టు అయితే నిన్నంతా నన్ను సతాయించాడు, వర్షం వస్తుందని అవి చేయి ఇవి చేయని. నిన్నైతే పానీపూరి చేయొచ్చుగా అని అడుగుతున్నాడు. నాని అంటున్నాడు, నిన్న నీ కోసం అవన్నీ చేసింది కాబట్టి ఈరోజు నా కోసం పానీపూరి చేసింది, ఇందులో ఎక్కువ క్వాంటిటీ నేనే తినాలని పెద్దోడు అంటున్నాడు అనమాట. సో నేనైతే మీ ఇద్దరు తినండి బాబు, మీ ఇద్దరు తిన్న తర్వాత మిగిలితేనే డాడీ నేను తింటామని చెప్పాను అనమాట. అదే సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా తినేస్తున్నారనమాట. ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. అదే బయట అయితే చూసుకుంటూ ఒక ప్లేట్ తినాలా 2 ప్లేట్లు తినాలా అని చూసుకుంటూ తినాల్సి వస్తుంది. కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇలా కడుపు నిండా తినేసేయచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగా ఈ వీడియో అయితే చూస్తారనేసి నేను వీడియో చేశాను. ఇంకా పానీపూరియే కదా ఎవరికి రాదు అన్నట్లు కొంతమంది ఆలోచిస్తారు, కానీ ఇది కూడా రాని వాళ్ళు ఉంటారని జస్ట్ ఏదో చూస్తే వాళ్ళు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటారని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ అందరు కూడా ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడానికే ప్రయత్నించండి. మా నాన్న ఇంకా నేను వీడియో తీయడం ఆపేశాను అనుకొని మంచిగా తినేస్తున్నాడు, కానీ ఈలోపు నేను వీడియో తీస్తున్నానని చూసి ఇంకా సిగ్గుపడిపోతున్నాడు తెగ. మా చిన్నోడైతే అసలు వీడియో ముందు రావడానికి అస్సలు ఇష్టపడ్డండి. సో నేను చూడు ఎలా తింటానని వాళ్ళ అన్నయ్యకి పోటీ పడేసి స్పీడ్గా తింటున్నాడు అనమాట. ఇదండి పానీపూరి వీడియో అయితే. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్యామిలీతో ఏ చిన్న ఐటెం చేసుకున్నా నలుగురు కూర్చొని తింటే ఆ సంతోషమే వేరు కదా. సో ఇంకా ఈవినింగ్ టైం అయితే తప్పనిసరిగా అందరం కూర్చొని భోజనం చేస్తామండి. మార్నింగ్ ఎవరి టైమింగ్స్ వాళ్ళవి కదా. పిల్లలు స్కూల్కి, పెద్దోడు కాలేజ్కి, ఈయన ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి నేను షాప్లో ఉంటాను. సో ఏ టైంలో ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు తింటాము. కానీ ఈవినింగ్ మాత్రం నలుగురు కూర్చొని ఒకేసారి భోజనం చేయడానికైతే మా సార్ ఇష్టపడతారు. సో మ్యాక్సిమం అలానే ట్రై చేస్తాము. ఇంకా ఎప్పుడో ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే ఆగుతాం, కానీ మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో అయితే నలుగురు కూర్చొని తినడానికే ప్రయత్నిస్తామన్నమాట. అలాగే నలుగురు కూర్చొని తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ముగ్గురు అలా కడుపు నిండా తింటూ ఉంటే ఇంతసేపు కష్టపడిందంతా కూడా మర్చిపోయాను అనమాట. సో మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.